వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024కి సంబంధించి ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి ఆల్రెడీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు, ర్యాంక్ కార్డ్ కూడా రిలీజ్ చేసేసారు. సో దీనికి సంబంధించిన ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇంత మార్క్స్ వచ్చే ఏ యూనివర్సిటీలో సీట్ రావచ్చు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చే ఏ కాలేజీలో సీట్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ దేనిపైన ఉంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఈ ర్యాంక్ అనాలిసిస్. సో ఈ ర్యాంక్ అనాలిసిస్లో నేను చెప్పబోయేది ఏంటంటే టాపిక్స్. సో ఎంతలోపు ర్యాంక్ వస్తే మనకి యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ర్యాంక్ హై వస్తే యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, ఒకవేళ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా ర్యాంక్ అనాలిసిస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం వర్క్స్ ఉండి. సో జస్ట్ నార్మల్ వాయిస్ రికార్డ్ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ నుంచి మొత్తం లైవ్ వీడియోస్ అయితే రావడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు పీజీసెట్ ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో మనకి టోటల్గా మనకి 15 or 16 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా ఆంధ్ర వైడ్ 15 or 16 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఈ 15 or 16 యూనివర్సిటీస్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సిరీస్ మొత్తం నేనైతే చెప్పాను, ఆల్రెడీ చేస్తానని. సో ఈ 15 or 16 యూనివర్సిటీస్లో మనకి ఎంతలోపు ర్యాంక్ వస్తే ఈ యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనే దానిపైన అయితే ఇప్పుడు చెప్తాను. లైక్ మనకి కూడా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుందాం, లేదంటే ఎస్వి యూనివర్సిటీ, లేదంటే ఆచార్య నాగార్జున, ఆదికే వినన్నయ్య, రాయలసీమ యూనివర్సిటీ, లైక్ ఇట్లా ఏదైనా యూనివర్సిటీ తీసుకుంటే ఏదైతే పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయో పెద్ద యూనివర్సిటీస్లో మనకి ఏంటంటే ప్రతి కోర్సు కూడా ఆఫర్ చేస్తాయి. సో ప్రతి కోర్సు కూడా ఆఫర్ చేస్తే ప్రతి కోర్సులో కూడా మనకి రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. లైక్ బాటనీ తీసుకున్నాం అనుకోండి, బాటనీలో మనకి రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. పెద్ద యూనివర్సిటీస్లో మనకి సీట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు చిన్న యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే. పెద్ద యూనివర్సిటీస్లో మనకి సీట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ యూనివర్సిటీ పెట్టుకున్నా సరే ఆ యూనివర్సిటీలో సీట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సీట్ రావడానికి లైక్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుందాం, నీకు 200 ర్యాంక్ వచ్చింది బాటనీలో. సో నీ 200 ర్యాంకు నువ్వు బీసీ కేటగిరీ అట్లా బీసీఏ, బీసీడీ, బీసీ, నీ రిజర్వేషన్ కూడా ఇక్కడ చూస్తారనమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. సో నీ బీసీ కేటగిరీ నీకు 200 ర్యాంక్ వచ్చింది, బాటనీ నువ్వు పెట్టుకున్న సబ్జెక్టు, నీకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటే 99% నీకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఎందుకంటే పీసీఏ కేటగిరీ లోకల్ అండ్ నాన్ లోకల్ అనే ఒకటి ఉంటుందండి. లైక్ కొన్ని యూనివర్సిటీస్కి కొంతమంది లోకల్, కొన్ని యూనివర్సిటీస్కి కొంతమంది నాన్ లోకల్, అట్లా డివైడ్ చేస్తారనమాట. సో నువ్వు వైజాగ్, నీది ఐ థింక్ విజయనగరం, వైజాగ్ ఆర్ శ్రీకాకుళం అనుకుందా, ఈ 3 డిస్ట్రిక్ట్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్ నీది, నీకు 200 ర్యాంక్ వచ్చిందంటే నీకు ఏయూలో సీట్ వస్తుందంటే 99.9% నీకు సీట్ అయితే ఏయూలో వచ్చేస్తుంది. అది కూడా రెగ్యులర్లోనే 99% వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు ఇక్కడ ఫస్ట్ థింగ్ గుడ్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ థింగ్ కేటగిరీ, థర్డ్ థింగ్ నువ్వేమో లోకల్ కింద వస్తావు కాబట్టి నేను ఈజీగా కన్సిడర్ చేస్తారు, నీకు రెగ్యులర్లో సీట్ వచ్చేస్తుంది. అదే 2000 ర్యాంక్ వచ్చింది నీకు నాన్ లోకల్, ఓకేనా, 2000 ర్యాంక్ వచ్చింది, నువ్వు నాన్ లోకల్, కేటగిరీ ఓసీ, నీకు ఇప్పుడు ఏయూలో సీట్ వస్తుందా? సో ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే నీకన్నా ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. లైక్ కేటగిరీ వైజ్ ఇన్ని సీట్స్ అనేవి డివైడ్ చేస్తారనమాట. ఆ సీట్స్లో కొన్ని సీట్స్ మాత్రమే నీకు ఓసీ కాబట్టి మేబీ 3 or 4 సీట్స్ ఆర్ 5 సీట్స్ ఉంటాయి పర్టికులర్గా. సో నీ ర్యాంక్ ఎక్కువ వచ్చింది కాబట్టి నీకన్నా నీ కేటగిరీలో ఎవరికైతే తక్కువ వచ్చిందో, ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాటనీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ముందు కన్సిడర్ చేస్తారు, దాని తర్వాతే నేను కన్సిడర్ చేస్తాను. లైక్ నీకు 2000 వచ్చింది, 1900 వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే నీకన్నా ముందు కన్సిడర్ చేస్తారు, సేమ్ నీ కేటగిరీ అయితే. సో అప్పుడు వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతే. మనకి సీట్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నీ ర్యాంక్ చూస్తారు, టోటల్ ర్యాంక్ చూస్తారు, నీ కేటగిరీ చూస్తారు, నీకు ఉమెన్స్ కేటగిరీ ఉంటుంది, మళ్ళీ మీరు ఉమెన్ అయితే ఉమెన్ కేటగిరీ కూడా ఉంటుంది, అట్లనే స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ కూడా చూస్తారు, అట్లనే లోకల్ నాన్ లోకల్ అనేది చూస్తారు. సో ఇవన్నీ కన్సిడర్ చేశాకే నీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా సీట్ అనాలిసిస్లో ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఉందో ఇవన్నీ కూడా కన్సిడర్ చేశాకే నీకు సీట్ అయితే డిక్లేర్ చేస్తారు. నీకు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత సీట్ డిక్లరేషన్ అనేది నీకు ఇదైతే చేస్తారనమాట. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా అయితే నీ సీట్ డిక్లరేషన్ అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మోస్ట్లీ మనకి ఏదైనా యూనివర్సిటీలో సీట్ రావాలంటే బిలో 1500 లోపు ఉంటే ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో ఆ కోర్సులో ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి.
సో నీకు బిలో 1500 ఉందంటే డెఫినెట్లీ లైక్ నువ్వు ఆంధ్ర, సో నీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే నువ్వు ఒకే యూనివర్సిటీ ఫిక్స్ అయిపోకూడదు. ఫస్ట్ థింగ్, నీకు ఒక 1500 ర్యాంక్ వచ్చిందంటే ర్యాంక్ చాలా ఎక్కువ. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఏదైతే రిమైనింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయో లైక్ ఒక 3-4 యూనివర్సిటీస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటూ పోవాలి. నీకు తప్పకుండా ఏదో ఒక యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది. అంతేగాని నువ్వు పక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే చేద్దాం అనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీనే నీ 1500 ర్యాంక్ ఒకటే రెండే పెట్టుకున్నావు అనుకో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, డెఫినెట్లీ నీకు రావచ్చు రాకపోవచ్చు, 99% వస్తుందని అయితే ఎవరు చెప్పలేరు. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో లైక్ 1500 కన్నా అబవ్ వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-4 యూనివర్సిటీస్ మీకు బెస్ట్ అనిపించుకునే 3-4-5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. దానిలో మీ సీట్స్ రెగ్యులర్లో ఉన్నాయా సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయా అని చూసుకోండి. సెల్ఫ్ సపోర్టింగ్ నేను ఎందుకు చెప్పడం లేదంటే సెల్ఫ్ సపోర్టింగ్ అనేది మీకు మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన నేను వీడియో చేస్తాను. సో ముందైతే చెప్తున్నా, సెల్ఫ్ సపోర్టింగ్ అనేది మేనేజ్మెంట్ కోటా ఎంతైతే మనీ పే చేయాలో అక్కడ చూపిస్తారు. ఆ మనీ పే చేసినాకే నీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. అదే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మీరు ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్గా ఎండ్ ఆఫ్ ది ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక సో గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. ఓకేనా, మీ ర్యాంక్ అబౌట్ 2000 ర్యాంక్ వస్తే ఏం చేయాలంటే ఒక 3-4-5 ఒక 6 యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ కోర్స్ ఉన్న 6 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని అవన్నిటికి కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోండి. సో ఏదో ఒక యూనివర్సిటీలో డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పక్కా నాకు ఇదే యూనివర్సిటీలో కావాలి 2000 ర్యాంక్ అంటే రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ సపోర్టింగ్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయి తీసుకోవాలన్నమాట సీటు. అప్పుడు మనీ మొత్తం మీరే పే చేయాల్సి ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్ అనేది ఒక యూనివర్సిటీలో లేదా ఒక కాలేజ్లో రావాలంటే ఒక మీ ర్యాంక్ పైన డిపెండ్ అయి ఉండదు. సెవరల్ కేటగిరీస్ని వాళ్ళు కన్సిడర్ చేశాకే మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. లైక్ నిన్న ఇందాక చెప్పినట్టు లోకలా, నాన్ లోకలా, ర్యాంక్, కేటగిరీ, ఉమెన్ కేటగిరీ ఉందా, స్పెషల్ కేటగిరీ ఉందా, ఇవన్నీ కన్సిడర్ చేశాకనే నీకు సీట్ డిక్లరేషన్ అయితే అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, ఈ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ టైంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు. వెబ్ ఆప్షన్స్ టైంలో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది యూనివర్సిటీస్లో. లేదంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మనం ఈజీగా యూనివర్సిటీలో సీట్ ఎలా పెట్టుకోవచ్చు, లైక్ సాధించాలి. మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోలేను, దానిపైన అయితే నేను వీడియో తప్పకుండా చేస్తాను. అట్లానే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్ టైంలో నేను మీతోనే ఉంటాను, మీకోసం డెఫినెట్లీ కూడా ఎవ్రీ 2 hours స్పెండ్ చేసి అయితే మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తాను. ఓకేనా, ఎక్కడి నుంచి ఇదన్నమాట వీడియో. ఏపీపీఎస్సీ ర్యాంక్ అనాలిసిస్లో 1500 బిలో ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఏదో ఒక యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది. ఏ కోర్స్ అయినా పర్వాలేదు, 1500 బిలో ఉంటే ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కోర్స్ ఆఫర్ చేస్తాయి. లైక్ మీకు 500 సీట్సే ఉన్నాయి టోటల్ వైడ్. సో టోటల్ అన్ని యూనివర్సిటీస్ కలిపి లైక్ ఏదో కెమిస్ట్రీ చూసుకుందాం, అనలిటికల్, ఆర్గానిక్ 500 సీట్సే ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు 1500 ర్యాంక్ వచ్చిందంటే సార్ సీట్ రావడం కష్టం. ఇవైతే గుర్తుపెట్టుకోండి. మీరు 1500 ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అన్న నాకు రాలేదని అయితే అడగండి. సో సీట్స్ అవైలబిలిటీ బట్టి కూడా మీకు సీట్ రావడం అనేది జరుగుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇదేనమాట ర్యాంక్ అనాలిసిస్ అయితే. అట్లనే నెక్స్ట్ టైం నేను లైవ్ వస్తాను, రేపు లైవ్ వచ్చాక కూడా మిగతా విషయాలు అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఇదేనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.